హాయ్ అండి. అందరికీ నమస్కారం. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక విషయంలోకి వెళ్తే రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో, సంస్థల్లో సంవత్సరాలుగా పనిచేస్తున్న ఈ ఉద్యోగులు తమ భవిష్యత్తు విషయంలో అనిశ్చితి ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ఉద్యోగ సంఘాలు మరియు కార్మిక సంఘాలు కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాయి. చాలామంది ఉద్యోగులు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు దాటినప్పటికీ ఇంకా కాంట్రాక్ట్ విధానంలోనే కొనసాగుతున్నారు. వారు అదే పనిని శాశ్వత ఉద్యోగులతో సమానంగా చేస్తున్నప్పటికీ, వారికి అందుతున్న జీతాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల ఎప్పుడు ఉద్యోగం పోతుందో అనే భయం కూడా వారిని వెంటాడుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు బడా కాంట్రాక్టర్లపై కూడా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ప్రైవేటు కాంట్రాక్టింగ్ సంస్థలు కార్మికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు, ఉద్యోగం కొనసాగాలంటే లేదా పోస్టింగ్ ఇవ్వాలంటే మధ్యవర్తిత్వం పేరుతో డబ్బులు తీసుకుంటున్నట్లు పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కార్మికుల హక్కులకు విరుద్ధమని వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే జీతాల విషయంలో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. కొందరికి సమయానికి జీతాలు ఇవ్వడం లేదని, మరికొందరికి పూర్తి స్థాయిలో చెల్లించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో నెలలు గడిచినా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కుటుంబాలను పోషించడం చాలా కష్టమైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుచున్నాయి. కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ విధానంలో ఉన్న లోపాలను సరిదిద్దాలని, పారదర్శకమైన వ్యవస్థ తీసుకురావాలని, ముఖ్యంగా సంస్థలుగా పనిచేస్తున్న ఉద్యోగులను దశలవారీగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు కేవలం జీతాలకు సంబంధించింది మాత్రమే కాకుండా, వారి గౌరవం, భద్రత, జీవనోపాధికి సంబంధించినది. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని సరైన నిర్ణయాలు తీసుకుంటే లక్షలాది కుటుంబాలకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది.